హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మోరా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో రమ్య అనే మహిళ ఇంటి నుంచి వస్తూ ఉండగా ఎవరో వచ్చి తనని హత్య చేస్తారు. అసలు రమ్యని హత్య చేసింది ఎవరో, ఎందుకు హత్య చేశారో తెలుసుకోవాలి అంటే మీరు ఒక 6 నెలల గతానికి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. కేరళలోని ఒక ప్రదేశంలో ఆనంద్, కరువు, మునాఫ్ మరియు సాజీ అనే ప్రాణ స్నేహితులు ఉంటారు. వాళ్ళు చదువు మానేసి ఆ ఏరియాలో గొడవలు చేస్తూ చాలా పోక్రీల్లాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ బాగా గొడవలు పడుతూ గొడవ పడిన వెంబటే వేరే చోటకి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఇలా గొడవపడి ఎస్కేప్ అవ్వడం వీళ్ళ స్పెషాలిటీ అయి ఉంటుంది. ఒకరోజు ఆ గ్యాంగ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, మీరు బాగా గొడవలు పడుతున్నారు, అంతే తెలివిగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు, మీరు ఇక్కడ ఈ చిల్లర గొడవలు చేసే బదులు మీరు నాకు తెలిసిన ఒక గ్యాంగ్ లో జాయిన్ అయితే బాగుంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఆనంద్ ఏ గ్యాంగ్ అన్నా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, మీకు అనిల్ అన్న గ్యాంగ్ గుర్తుంది కదా, వాళ్ళది చాలా పెద్ద గ్యాంగ్, వాళ్ళు ఏ పనైనా చేస్తూ ఉంటారు, మీరు వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయితే బాగుంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం, అయినా మనల్ని అనిల్ అన్న తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడా అని డౌట్ గా అంటాడు. అయితే మిగతా వాళ్ళు మాత్రం, ఇందులో డౌట్ ఏముంది, వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి అనిల్ అన్ననే కలిసి మాట్లాడితే తెలిసిపోతుంది కదా అని నలుగురు కలిసి అనిల్ ని కలవడానికి వెళ్తారు. అయితే అనిల్ వీళ్ళని చూసి, ఏంట్రా మరీ చిన్నపిల్లల్లా ఉన్నారు, అప్పుడే గ్యాంగ్ లో జాయిన్ అయ్యి గొడవలో పడాలనుకుంటున్నారా, వెళ్ళి పక్కన కూర్చోండి, నేను చేసే పనులన్నీ అబ్జర్వ్ చెయ్యండి, ఆ తర్వాత మిమ్మల్ని గ్యాంగ్లోకి చేర్చుకుంటాను అని చెప్తాడు. అలా చెప్పగానే వీళ్ళందరూ కూడా వెళ్ళి పక్కన కూర్చుని ఉండగా అప్పుడే అనిల్ ఎవరో ఒక వ్యక్తితో డీల్ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళంతా కూడా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ నలుగురు తిరిగి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆనంద్ ఇంట్లో తన అమ్మ ఉంటుంది. తన చిన్నతనంలోనే తన నాన్న చనిపోయి ఉంటాడు కాబట్టి తన అమ్మ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై ఉంటుంది. అయితే ఆనంద్ అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం ఆనంద్కి ఇష్టం ఉండదు. దాంతో ఆనంద్ తన అమ్మతో మాట్లాడకుండా ఉంటాడు. అయితే ఆనంద్ అక్కతో మాత్రం మాట్లాడుతూ అప్పుడప్పుడు తన అక్క దగ్గరికి వెళ్లి టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ రమ్యని చూపిస్తారు. ఆమె ఒక పెద్ద పేరున్న పొలిటీషియన్, అలాగే మంచి పలుకుబడి ఉన్న నేతలాగా ఉంటుంది. ఈ అనిల్ అన్న అనే రౌడీ ఉన్నాడు కదా, తను ఆ రమ్య దగ్గరే తనకి రైట్ హ్యాండ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఏ పని కావాలన్నా ముందుండి చేసి పెడుతూ ఉంటాడు. అలాగే రమ్యకి తెలియకుండా ఏ పని చెయ్యడు. ఆ రమ్యకి ఒక పనికిరాని కొడుకు కూడా ఉంటాడు. అతను ఎప్పుడు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే తనకు నచ్చింది కొనివ్వమని మారం చేస్తూ ఎప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి అని గొడవ పడుతూ ఉంటాడు. అయితే ఈ రమ్యకి ఒక గ్రానైట్ క్వారీ ఉంటుంది. ఆ క్వారీలో పనిచేసే అందరూ కూడా తమ పని చెయ్యకుండా జీతాలు పెంచమని పోరాటం చేస్తూ ఉంటారు. ఇది రమ్యకి పెద్ద తలనొప్పి లాగా తయారై ఉంటుంది. కాబట్టి అనిల్ ని పిలిచి వాళ్ళని బెదిరించి మరలా పనిలోకి వెళ్లే బాధ్యత నువ్వే తీసుకో అని అంటుంది. ఆ మాటలు విన్న అనిల్, మీరు చెప్తే నేను చేయకుండా ఉంటానా, ఖచ్చితంగా రేపు ఉదయం కల్లా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క ఈ నలుగురు అబ్బాయిలు కూడా ఒక చోట ఉండగా అక్కడికి అనిల్ తన కారులో వచ్చి వాళ్ళని చూసి, నేను ఒక క్వారీ దగ్గరికి పని మీద వెళుతున్నాను, మీరేదో పని కావాలి అన్నారు కదా, మీరు నాతో పాటు రండి అని వారిని తమ బాడీ గార్డ్స్ గా తన కారులో క్వారీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అనిల్. ఆ క్వారీ దగ్గర పోరాటం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అనిల్ వాళ్ళని చూసి, మీరు ఈ రోజుతో ఈ పోరాటం అంతా ఆపేయాలి, రేపటి నుంచి పనిలోకి వెళ్ళాలి అని అంటాడు. అయితే అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు మాత్రం, లేదు మా పోరాటాన్ని ఆపం, మాకు జీతం మరీ తక్కువగా వస్తుంది అని అంటారు. ఆ మాటలు విన్న అనిల్ వాళ్ళని చూసి, మీరు పోరాటం ఆపకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని బెదిరిస్తాడు. అలా అనిల్ వాళ్ళని బెదిరిస్తూ ఉండగా ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసిపోయి ఊరి ప్రజలంతా కూడా అక్కడికి చేరి ఆ అనిల్ అన్న ఉన్న కారు మొత్తాన్ని చుట్టుముట్టేసి కారుని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటారు. అక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా ఆ అనిల్ ని చూసి, ఏంటి నువ్వు పెద్ద రౌడీ అనుకుంటున్నావా, నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు అంటూ బెదిరించడంతో అనిల్ కూడా కొంచెం భయపడి అక్కడి నుంచి తన కారులో వెళ్ళడానికి రెడీ అయ్యి కారు ఎక్కుతాడు. అయితే తన కారుని కూడా ముందుకు వెళ్ళనివ్వ
ఇవ్వకపోవడంతో అనిల్ ఏమీ చేయలేక అక్కడే నిలబడి ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ గ్రామ ప్రజలు వెనక నుంచి ఎవరో వచ్చి వాళ్ళందరినీ కొడుతూ చల్లా చెదురు చేస్తూ ఉంటారు. అనిల్ ఎవరా అని చూడగా తను తీసుకువచ్చిన ఆ నలుగురు కుర్రోళ్ళు కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా కొడుతూ ఆ గ్రామ ప్రజలందరినీ కూడా చల్లా చెదిరి వెళ్లిపోయేలాగా చేస్తూ ఉంటారు. అలా ఆ నలుగురు గ్రామ ప్రజలందరినీ కూడా భయపెట్టేసి ఆ అనిల్ కారుని అక్కడి నుంచి వెళ్లేలాగా చేస్తారు. ఆ తర్వాత అనిల్ ఇంటికి రమ్య వచ్చి, నేను వాళ్ళని భయపెట్టమని చెప్పాను, కొట్టమని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసు పెట్టారు. ఈ సమస్య చాలా పెద్దదయ్యింది. పోలీసులు కూడా వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. సో ప్లీజ్ అప్పటి వరకు నువ్వు నీ మనసులో ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకొని అంటుంది. దాంతో అనిల్ ఏం చెయ్యాలో అర్థం కాక తను వెంటనే ఆ నలుగురు కుర్రోళ్ళు అలాగే తన మనుషులతో కలిసి అడవిలో ఒక చోటుకి వెళ్లిపోతాడు. అలా అడవిలోకి వెళ్లి అడవిలో ఉన్న ఒక చెరువు దగ్గర ఉంటారు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ టిఫిన్ కోసమని ఒక వ్యక్తిని సిటీలోకి పంపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి టిఫిన్ కోసం వెళుతూ ఉండగా అప్పుడే తనకి పోలీసులు వాళ్ళని వెతుక్కుంటూ వస్తూ ఉండడం చూసి తను ఒక విజిల్ వేయడంతో అది గ్రహించిన అనిల్ వెంటనే తన గ్యాంగు మరియు ఆ నలుగురు కుర్రాళ్లతో కలిసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. వెంటనే అనిల్ ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. దాంతో అనిల్ కి ఆ పోలీసులకి మధ్య చాలా గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి ఆ నలుగురు కుర్రవాళ్ళు వచ్చి ఆ పోలీసులతో ఫైట్ చేస్తూ అనిల్ అన్నను అక్కడి నుంచి తప్పించేస్తారు. అయితే ఆ తర్వాత పోలీసులకి ఈ నలుగురు కుర్రాళ్ళు కూడా దొరికిపోతారు. ఆ ఆనంద్, కరువు, మునాఫ్, సాజీ ఈ నలుగురిని కూడా పోలీసులు స్టేషన్ కి తీసుకుని వెళ్లి బాగా కొడుతూ ఉంటారు. కొట్టరాని చోట్ల కూడా కొడుతూ ఉండడంతో నలుగురు బాధను భరించలేక ఏడుస్తూ ఉంటారు. నిజానికి ఈ నలుగురు కూడా చాలా పేదరికంలో జీవిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటారు. మరోపక్క అనిల్ అన్న తనకు తెలిసిన ఒక మంచి లాయర్ ని పిలిపించి తనకు డబ్బులు ఇచ్చి, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, ఆ నలుగురిని వెంటనే స్టేషన్ నుంచి బయటికి తీసుకునిరా అని చెప్తాడు. దాంతో ఆ లాయర్ డబ్బులు తీసుకుని వెళ్లి ఇన్స్పెక్టర్ కి ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ నలుగురిని కూడా వదిలేస్తాడు. అలా ఆ నలుగురు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా కాలర్ పైకి ఎగరేస్తూ జాలీగా నడుస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ ఇంత కొట్టినా మీకు బుద్ధి రాలేదు అని వాళ్ళు కూడా ఆ నలుగురిని కొట్టడం మొదలు పెడతారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఈ నలుగురు కూడా ఇంకా భయంకరంగా తయారవుతారు. ఇంకా అల్లరి చేయడం, ఇంకా బాగా గొడవలు ఎక్కువ చేస్తూ ఉండడం, అనిల్ అన్న గ్యాంగ్ లో చేరి ఉండడంతో సెటిల్మెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ లైఫ్ చాలా జాలీగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒకరోజు అనిల్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అనిల్ ని చూసి, మదురై మరియు కోయంబత్తూర్ హైవేలో మదురై పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ యజమాని చాలా బ్లాక్ మనీని ఆ ఫ్యాక్టరీలో దాచిపెట్టి ఉంచాడు. నాకు కూడా ఆ ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఉంది, కానీ ఇప్పటికి నేను 2 సార్లు శత్రు మరియు సునీల్ అనే ఇద్దరు తమిళ్ కుర్రవాళ్ళ చేత అక్కడ దొంగతనం చేయించడానికి ట్రై చేశాను. అయితే 2 సార్లు కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ మనం ఆ డబ్బును కొట్టేస్తే మాత్రం మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్తాడు. అప్పుడు రమ్య వెంటనే అనిల్ ని చూసి మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా అని అంటుంది. దానికి అనిల్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో అనిల్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి మన గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ అయిన ఆ నలుగురు పిల్లల్ని కూడా నా దగ్గరికి పిలువు అని అంటాడు. దాంతో ఆ నలుగురు కూడా అనిల్ దగ్గరికి రాగా అనిల్ వెంటనే ఆ ఆనంద్, కరువు, మునాఫ్ మరియు సాజీని చూసి మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ఒక కారణం ఉంది. మదురై మరియు తిరువెన్వేలి హైవే పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ లోపల చాలా డబ్బులు ఉంది. ఆ డబ్బుల్ని మీరు కొట్టేయాలి. అదే మన ప్లాన్. మీకు ఎంత కావాలంటే అంతా ఇస్తాను. అలాగే మీకు ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విని ఈ నలుగురు కూడా సరే అని అందుకు ఒప్పుకుంటారు. దాంతో ఆ నలుగురులో ఆనంద్ అనిల్ ని చూసి మాకింతకు ముందు ట్రై చేసిన ఆ తమిళ కుర్రాళ్ళకి సంబంధించిన నెంబర్ కూడా కావాలి అని అడిగి ఆ నెంబర్ ని తీసుకుని ఆ తర్వాత రోజు ఆ నలుగురు కూడా మేము బయట వేరే ఊరికి వెళుతున్నామని ఇంట్లో చెప్పి అక్కడికి బయలుదేరతారు. ఆ తర్వాత రోజు ఈ నలుగురు కూడా మదురైకి చేరుకుని ఆ తర్వాత ఆ ఇద్దరు ఉన్న అడ్రస్ ని కూడా కనుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆనంద్ వాళ్ళని చూసి మీరు ఇంతకు ముందు ఫ్యాక్టరీలో మనీ కొట్టేయడానికి ట్రై చేశారు కదా, మేమిప్పుడు ఆ మనీని కొట్టేయడానికి ఇక్కడికి వచ్చాం. మీకు కేరళలో రమ్య అనే మేడం తెలుసు కదా, మేము తనకు సంబంధించిన వాళ్ళమే. మేము ఆ మనీని కొట్టేయడానికే వచ్చాం. అయితే మాకు ఆ విషయంలో మీ సహాయం కూడా కావాలి అని అంటాడు. దానికి ఆ తమిళనాడుకి చెందిన శత్రు మరియు సునీల్ ఇద్దరు కూడా తప్పకుండా మీకు ఆ విషయంలో సహాయం చేస్తాము అని అంటారు. అయితే ఆ డబ్బులు కొట్టేయడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ చాలా బందోబస్తు ఉంటుంది. దాన్ని కాపాడడానికి ఒక క్రూరమైన గ్యాంగే అక్కడ కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళకు దొరికితే మాత్రం ఎటువంటి కనికరం లేకుండా మనల్ని చంపేస్తారు. అక్కడికి వెళ్ళడం
చాలా డేంజర్ అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం, బ్రదర్ అప్పుడు మీరిద్దరు, ఇప్పుడు మనం 6 మంది, ఖచ్చితంగా మనం ఆ పని చేయగలం. ఆ మనీ కొట్టేశాక ఆ మనీ మొత్తం మనం అందరం కూడా సమానంగా పంచుకుందాం అని అంటాడు ఆనంద్. ఆ తర్వాత అందరూ కలిసి గుడి దగ్గర ఒక లాడ్జి తీసుకుని ఆ తర్వాత కొట్టేసిన డబ్బులు పెట్టుకురావడానికి బ్యాగులు కూడా అరేంజ్ చేసుకుంటారు. ఆ రోజు రాత్రి సమయంలో ఒక సుమో తీసుకుని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఫ్యాక్టరీ కొద్ది దూరంలో ఉంది అనగా సుమోని హైవే పక్కనే ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. అప్పటికే సమయం 12 గంటలు అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఫ్యాక్టరీ లోపల నుంచి ఒక కారు బయటికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన ఈ 6 మంది కూడా, అంటే ఫ్యాక్టరీలో కాపలాగా ఉండే యజమాని అందరూ వెళ్ళిపోయారేమో అనుకుని చాలా ధైర్యంగా గోడ దూకి లోపలికి వెళ్తారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే వాళ్ళు అలా ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళగానే అక్కడ 3 భయంకరమైన కుక్కలు ఉంటాయి. దాంతో వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. ఆ కుక్కలు వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలో 3 వ్యక్తులు వెళ్లి ఇనప రాడ్డుతో ఆ కుక్కల్ని చంపేస్తారు. ఆ తర్వాత 6 మంది కూడా ముందుకు వెళుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద మనిషి సెక్యూరిటీ గార్డ్ గా ఉంటాడు. దాంతో వీళ్ళు వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ ని కొట్టకుండా అతని కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో బంధించేసి వెంటనే వీళ్ళు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి డబ్బుల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి అక్కడ ఒక సొరంగ మార్గం కనిపిస్తుంది. దాంతో ఈ 6 మంది కూడా ఆ సొరంగ మార్గంలో లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న సీక్రెట్ గదిలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. దాంతో ఆ బాక్స్ తాళాన్ని పగలగొట్టి ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా దాని లోపల 2000 రూపాయల నోట్ల కట్టలతో నిండిపోయి ఉంటుంది. దాంతో అది చూసిన ఈ 6 మంది కూడా మంచి జాక్ పాట్ కొట్టాం, మన లైఫ్ లో అన్ని కూడా సెటిల్ అయిపోయాయి అని చాలా ఆనందంగా వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగ్ లో డబ్బు మొత్తాన్ని కూడా నింపేస్తూ ఉంటారు. అయినా ఆ బ్యాగ్లు సరిపోవు. దాంతో వెంటనే వాళ్ళు బంధించి ఉన్న సెక్యూరిటీ గార్డు ఉండే రూమ్ లోకి వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ బట్టలు తీసుకుని వెళ్లి వాటిల్లో కూడా డబ్బులు పెట్టి మూటలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేస్తారు. అలా బయటకు వచ్చిన 6 మంది కూడా హైవే పక్కన ఆపి పెట్టి ఉన్న సుమో దగ్గరికి చేరుకుంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అటు వెళుతూ ఉండడంతో 6 మంది కూడా దాక్కుంటారు. అయితే ఆ పోలీసులు మాత్రం అక్కడేమీ ఆగకుండా వెళ్ళిపోతారు. మరోపక్క ఫ్యాక్టరీ దగ్గర డబ్బులకి ఒక క్రూరమైన గ్యాంగ్ కాపలా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. వాళ్ళకి ఫ్యాక్టరీలో డబ్బులు పోయాయి అని తెలిసి వాళ్ళు వెంటనే కారుతో అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ సమయంలోనే వాళ్ళకి హైవే మీద వెళుతున్న ఈ సుమో మీద డౌట్ వచ్చి ఈ గ్యాంగ్ ని చేస్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళు కూడా వాళ్ళని చూసి భయపడి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఆ రౌడీ గ్యాంగ్ మాత్రం ఈ 6 వెళుతున్న సుమోని చాలా వేగంగా చేజింగ్ చేస్తూ ఉంటారు. దాంతో ఈ 6 కూడా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి సడన్ గా హైవే మీద నుంచి అడవి మార్గంలోకి తిప్పేస్తారు. ఆ రూట్ తెలియకపోయినప్పటికీ రకరకాలుగా అడవిలో వెళ్లిపోతూ ఆ రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకుని ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆనంద్ వెంటనే అనిల్ అన్నకి ఫోన్ చేసి మమ్మల్ని ఒక గ్యాంగ్ తరుముతుంది, వాళ్ళ నుంచి తప్పించుకుని మేము ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాం, ఇక్కడ ఎక్కువ సమయం ఉండలేము అని అంటాడు. ఆ మాటలు విన్న అనిల్, అయితే ఒక పని చెయ్యండి, మీ లొకేషన్ నాకు సెండ్ చెయ్యండి, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తాడు. దాంతో అనిల్ తను ఉన్న లొకేషన్ ని అనిల్ కి సెండ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ 6 మందిలో ఉన్న ఒక వ్యక్తి, మనం ఇంత కష్టపడి ఈ డబ్బుల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాం, రేపు ఉదయం అనిల్ వచ్చి ఈ డబ్బుల్ని తనవే అన్నట్లుగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం, ఏం కాదు, మనం ఇంత కష్టపడ్డాం కదా, మనందరికీ కూడా ఎక్కువ డబ్బులే వస్తుంది, మనల్ని నమ్మే ఆ తమిళ పిల్లలైనటువంటి శత్రు మరియు సునీల్ కూడా మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు, అంటే వాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న తమిళ పిల్లలైనటువంటి శత్రు మరియు సునీల్ కి కూడా ఆ 4 మీద చాలా నమ్మకం అలాగే ప్రేమ కలుగుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యాక్టరీలో డబ్బులు పోయినట్లుగా ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి తెలుస్తుంది. దాంతో తను కంగారు పడి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో డిఎస్పీ కూడా అక్కడికి వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత డిఎస్పీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి సెక్యూరిటీ గార్డ్ కి ఒక్క దెబ్బ కూడా తగిలి ఉండకపోవడం చూసి, నిన్ను అసలు వాళ్ళు ఏమీ కొట్టకుండా ఇక్కడ బంధించారు అంటే నాకు నమ్మశక్యంగా లేదు, నువ్వే వాళ్ళకి ఏదో సహాయం చేసి ఉంటావు అని ఆ డిఎస్పీ ఆ సెక్యూరిటీ గార్డ్ నే కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ అనిల్ ఈ ఆనంద్ అండ్ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి ఆనంద్ని చూసి, మీరు కొట్టేసిన ఆ డబ్బుల్ని తీసుకుని వచ్చి నా కారులో పెట్టండి అని అంటాడు. ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం అనిల్ ని చూసి, అన్నా అలాగే చేస్తాం, కానీ దానికంటే ముందు ఒకటి మాట్లాడుకోవాలి, మేము కొట్టేసిన దాంట్లో మాకు ఎంత వాటా ఇస్తారని అడుగుతాడు. అయితే ఆ మాటలు వినగానే అనిల్ అన్న అసిస్టెంట్ వెంటనే వాళ్ళని చూసి, ఏంట్రా పెద్దోళ్ళు అయిపోయారు, అప్పుడే మీరు చేసిన పనిలో వాటాలు అడుగుతున్నారా అంటూ వాళ్ళని తిడుతూ ఉంటాడు. అయితే అనిల్ మాత్రం తన అసిస్టెంట్ ని చూసి, నువ్వు వాళ్ళ మీద అరవకు, వాళ్ళు చాలా కష్టపడ్డారు,
చూడండి ఆనంద్, నేను ఈ డబ్బులు నా దగ్గర ఉంచుకోవడం లేదు. నేను వీటిని తీసుకుని వెళ్ళి ఆ రమ్యకి ఇచ్చేస్తాను. ఆ రమ్య మేడం ఎంత ఇస్తే అంత తీసుకోండి. అప్పటి వరకు ఈ 1,00,000 రూపాయలని మీరు పంచుకోండి అని చెప్పి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఈ 6 మంది కూడా అనిల్ ఇచ్చిన ఆ 1,00,000 రూపాయలని తీసుకుని సుమోలో వెళుతూ ఉండగా ఆనంద్ తన బ్యాచ్ ని చూసి ఈ 1,00,000 రూపాయలని కూడా మనకు సహాయం చేసిన ఆ శత్రు మరియు సునీల్కి ఇచ్చేద్దాం. మనం మాత్రం ఆ రమ్య దగ్గరికి వెళ్లి మనీని తీసుకుందాం అని చెప్పి ఆ డబ్బుల్ని శత్రు మరియు సునీల్కి ఇస్తారు. దాంతో శత్రు మరియు సునీల్కి ఈ నలుగురు కూడా చాలా బాగా నచ్చుతారు. అదే సమయంలో మదురైలో ఏదో ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరలో చాలా మంది ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు. అది చూసిన ఆనంద్, మనం కూడా ఆ డబ్బులు వచ్చాక సెటిల్ అయిన తర్వాత మనం కూడా ఈ జాతరలో మనం అందరం కలిసి ఉన్నట్లుగా ఒక ఫ్లెక్సీని కట్టాలి అని అంటాడు. దానికి అందరూ కూడా ఖచ్చితంగా మనం అందరం లైఫ్ లో సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బ్యానర్ కడదాము అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఆనంద, కరువు, మునాఫ్ మరియు సాజీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అదే విధంగా శత్రు మరియు సునీల్ కూడా తమిళనాడులో ఉన్న వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ నలుగురు కూడా ఒక చోట చేరి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు మునాఫ్ తన లవర్ ని చూసి, మా నలుగురికి కూడా తొందరలో చాలా డబ్బులు రాబోతుంది. ఆ తర్వాత మేము మదురైకి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాము అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్కి అనిల్ అన్న ఫోన్ చేసి మీరు వెంటనే నా దగ్గరికి రండి అని చెప్తాడు. దాంతో ఈ నలుగురు కూడా వెంటనే అనిల్ ని కలవడానికి తన దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక బక్కట వ్యక్తి వైట్ టీ షర్ట్ వేసుకుని ఉంటాడు. అతను చూడ్డానికి ఒక సైకో లాగా ఉంటాడు. అతను మరెవరో కాదు, ఆ రమ్య కొడుకే అక్కడ ఉంటాడు. తను ఈ నలుగురిని కూడా చాలా ఉరుమురిమి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనిల్ ఆ నలుగురు కుర్రవాళ్ళని చూసి, మీ గురించి నేను రమ్య దగ్గర చెప్పాను, ఆమె ఇక్కడికి వస్తుంది, మీరే తనని వాటా అడగండి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో రమ్య అక్కడికి వచ్చి వాళ్ళని చూసి, ఏంటి తమ్ముళ్ళు అప్పుడే మీకు వాటా కావాలని అడుగుతున్నారంట, నేను 10 మందిని పంపిస్తే 10 మందికి నేను వాటా ఇవ్వాలా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా కింద కూలీగా పనిచేసే వాళ్ళే అని అంటుంది. అయితే మునాఫ్ వెంటనే ఆ రమ్యని చూసి, మేడం మేము చాలా కష్టపడి ఆ డబ్బుల్ని దొంగలించాం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, మేము కష్టపడిన దానికే కదా డబ్బులు అడుగుతున్నాము అని అంటాడు. ఆ మాటలు విన్న రమ్య, సరే మీ కష్టం నాకొద్దు, 20 లక్షలు ఇస్తాను, మీరందరూ పంచుకోండి అని అంటుంది. అయితే ఆ నలుగురు కూడా నవ్వి, మేమంత కష్టపడి కోట్లు కోట్లు దొంగలించుకుని వస్తే మీరు మాకు ముష్టి 20 లక్షలు ఇస్తారా? అదేమీ కుదరదు, మాకు తలా ఒక 50 లక్షలు ఇవ్వండి అని అంటారు. ఆ మాటలు విన్న రమ్య, ఏంటి 6 మంది వెళ్లారు, 6 మందికి 50 లక్షలు అంటే 3 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది, అదేమీ కుదరదు అంటూ గట్టిగా అరుస్తుంది. అయితే అప్పటి వరకు అక్కడ సైలెంట్ గా ఉన్న రమ్య కొడుకు ఒక్కసారిగా చాలా వైలెంట్ అయిపోయి ఆ నలుగురిని తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అక్కడ రమ్య మనుషులు ఉండడంతో ఆ నలుగురు కూడా ఆ రమ్య కొడుకుని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ రమ్య కొడుకు చాలా కోపంగా ఆ నలుగురిని చూసి, మీరు మా కాళ్ళ కింద కూలీ పనులు చేసుకునే నా కొడుకులు, అలాంటిది మీరే మా అమ్మని వాటా అడుగుతారా? నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాము అంటూ చాలా తీవ్రంగా దుర్భాషలాడతాడు. దాంతో వెంటనే అక్కడ ఉన్న అనిల్ కలగజేసుకుని, వాళ్ళని ఏమీ చేయకండి, వాళ్ళని వదిలేయండి అని వెంటనే ఆనందని చూసి, ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లి సర్దుకోండి అని చెప్పి ఆ నలుగురిని కూడా రమ్య కొడుకు నుంచి కాపాడి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ నలుగురు కూడా, మనల్ని రమ్య కొడుకు ఇంత దారుణంగా కూలీ పనులు చేసుకునే నా కొడుకులు అంటూ తిడతాడా, వాడికి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి, వాడికి మనం ఏమిటో తెలిసేలాగా చెయ్యాలి అని వాళ్ళ నలుగురు కూడా మద్యం సేవిస్తూ వెంటనే ఒక ఐరన్ రాడ్ ని తీసుకుని వాళ్ళ బైక్ లో అక్కడి నుంచి బయలుదేరి ఆ రమ్య కొడుకు దగ్గరికి వస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రమ్య కొడుకు కారులో వస్తూ ఉంటాడు. దాంతో ఈ నలుగురు కూడా కారు ఆపి ఆ కారుని ధ్వంసం చేసి కారులో ఉన్న రమ్య కొడుకును కూడా చాలా తీవ్రంగా కొడతారు. ఆ తర్వాత రమ్య కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అక్కడికి రమ్య వచ్చి తన కొడుకుని చూసి చాలా కోపం తెచ్చుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో అనిల్ మరియు తన అసిస్టెంట్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న రమ్యని చూసి ఇప్పుడు అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతారు. దాంతో రమ్య అనిల్ ని చూసి, ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ నా కొడుక్కి కాళ్ళు చేతులు వాళ్ళు విరిచేశారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న అనిల్, ఆ నలుగురు ఇంతకు తెగిస్తారని నేను అసలు ఊహించలేదు అని అంటాడు. ఆ తర్వాత అనిల్ మరియు తన అసిస్టెంట్ వెంటనే ఆ నలుగురికి ఫోన్ చేసి వెంటనే వచ్చి నన్ను కలవండి అని చెప్తారు. దాంతో ఆ నలుగురు వెళ్లి అనిల్ ని కలవగా అనిల్ వాళ్ళని చూసి, ఎందుకురా ఈ విధంగా చేశారు అని అడుగుతాడు. దానికి ఆ నలుగురు కూడా,
అన్న మేము కావాలని ఏమీ చెయ్యలేదు, వాడు చాలా గర్వంతో మమ్మల్ని కూలినా కొడుకులు అంటూ తిట్టాడు, మీరు దగ్గర ఉండి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు అంటూ బాధపడతారు. అప్పుడు అనిల్ వెంటనే వాళ్ళని చూసి, నేను మీకు సపోర్ట్ చేయకపోవడం ఏమిటి, ఇప్పుడే రమ్యతో మాట్లాడి మీకు 3 కోట్లు ఇప్పించడానికి ఒప్పించి వచ్చాను, మీరు ఆ 3 కోట్లు తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి మీకు ఇష్టం వచ్చినట్లు బిజినెస్ చేసుకుంటారో ఏమైనా చేసుకోండి, కానీ నా గ్యాంగ్ లో మాత్రం ఉండొద్దు అని చెప్తాడు. దాంతో నలుగురు కూడా చాలా సంతోషపడి ఆ అనిల్ అన్నకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజే ఈ నలుగురులో ఉన్న మునాఫ్ మరియు సాజీ ఇద్దరు కూడా బైక్ మీద ఒక చిన్న టర్నింగ్ దగ్గర వెళుతూ ఉండగా ఒక లారీ వచ్చి వాళ్ళని గుద్దేస్తుంది. దాంతో ఇద్దరు కూడా స్పాట్ లో చనిపోతారు. అది తలుసుకుని మిగిలి ఉన్న ఆనంద్ మరియు కరువు ఒక చిన్న రోడ్ లో లారీ ఎలా వచ్చి వీళ్ళని గుద్దేసిందా అని చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ దహన సంస్కారాలకి అనిల్ మరియు రమ్య కూడా వచ్చి అక్కడ అటెండ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే సమయంలో వాళ్ళకి బాగా ఫ్రెండ్స్ అయినటువంటి ఆ తమిళ కుర్ర వాళ్ళైనటువంటి శత్రు మరియు సునీల్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోవడంతో చాలా బాధపడతారు. మరో పక్క అనిల్ రమ్యకి ఫోన్ చేసి ఆ ఇద్దరిని చంపించింది మనమే అని ఎవరికి డౌట్ రాలేదు, మిగతా ఇద్దరిని మీరే చంపించేయండి, నేను ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు అనిల్. ఆ మరుసటి రోజే అనిల్ అన్న ఆ బ్యాచ్ లో మిగిలి ఉన్న ఆనంద మరియు కరువులను పిలిచి మీరన్నా సంతోషంగా ఉండండి అని వాళ్ళకి 3 కోట్ల రూపాయలు ఇస్తాడు. అలాగే అనిల్ వాళ్ళని చూసి ఈ డబ్బులు తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతాడు. దానికి ఆనంద్ మాట్లాడుతూ ఈ డబ్బులు తీసుకుని ముందు ఆ తమిళ కుర్ర వాళ్ళైనటువంటి ఆ శత్రు మరియు సునీల్ కి డబ్బులు ఇవ్వాలి, అలాగే మా ఇంట్లో కూడా డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి మేము మదురైకి వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని చెప్పి శత్రు మరియు సునీల్ కి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు కారులో వెళుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో వాళ్ళ కారు మీద ఒక గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ఆ అటాక్ లో ఆ గ్యాంగ్ ఆనంద్ ఫ్రెండ్ అయినటువంటి ఆ కరువుని కూడా చంపేస్తారు. అది చూసిన ఆనంద్ కరువును కూడా చంపేశారు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంద్ కి ఇదంతా అనిల్ మరియు ఆ రమ్యనే కలిసి చేస్తున్నారు అని క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని తన అక్కయ్య దగ్గరికి వెళ్ళి, అక్క నా ఫ్రెండ్స్ 3 చంపేశారు, నెక్స్ట్ టార్గెట్ నేనే, నన్ను కూడా వాళ్ళు చంపడానికి వస్తారు, నాకు ఏదైనా అయితే అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. వాళ్ళ అక్క మాత్రం ఆనందను చూసి నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా మన సొంత ఊరికి వెళ్ళిపో అని అంటుంది. అయితే ఆనంద్ మాత్రం లేదక్క, నేను ఖచ్చితంగా ఇక్కడ చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసిన తర్వాత అక్కడికి వెళ్తాను అని చెప్పి తన ఫ్రెండ్స్ని చంపిన వాళ్ళందరినీ అంటే అనిల్ని మరియు రమ్యాని చంపాలి అని ముందుగా ఈ గ్యాంగ్ మొత్తాన్ని అనిల్ దగ్గర పెట్టిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతన్ని కొట్టి ప్రజెంట్ అనిల్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఆ అనిల్ దగ్గరికి బయలుదేరి ఆనంద్ వెళ్తాడు. అయితే అనిల్ మాత్రం ఆనందను చూసి నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు అంటూ ఇద్దరు కూడా చాలా ఫైట్ చేసుకుంటారు. ఒకానొక సమయంలో ఆ అనిల్ ఆనందను చంపే అవకాశం కూడా వస్తుంది, కానీ అయినా ఆ అనిల్ ఆనందను చంపకుండా ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లి బ్రతుకుపో అని తన చేతిలో ఉన్న కత్తిని కూడా పక్కకి పడేస్తాడు. అయితే ఆనంద్ మాత్రం నా 3 ఫ్రెండ్స్ చనిపోవడానికి కారణం నువ్వే అని ఆ కత్తి తీసుకుని అనిల్ ని చాలా ఘోరంగా పొడిచి చంపేస్తాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న అనిల్ అసిస్టెంట్ ని కూడా బాగా పొడిచి ఇప్పుడు ఆ రమ్య ఎక్కడ ఉందో చెప్పు అని అడ్రస్ కనుక్కుంటాడు. కట్ చేస్తే మరో పక్క రమ్య బెంగళూరులో ఉంటుంది. అప్పుడే బెంగళూరులో ఉన్న రమ్యకి ఫోన్ చేసి ఇప్పుడే ఆ 4 బ్యాచ్ లో ప్రాణాలతో ఉన్న ఆనంద్ అనిల్ ని పొడిచి చంపేశాడు, నీ అడ్రస్ కనుక్కుని నిన్ను చంపడానికి నీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్తాడు. ఆ సమయంలో రమ్య దగ్గరికి వాళ్ళు ఎక్కడైతే ఏ ఫ్యాక్టరీలో నుంచి డబ్బులైతే దొంగలించారో ఆ ఫ్యాక్టరీ ఓనర్ అలాగే డిఎస్పి వచ్చి ఆ రమ్యని చూసి మా ఫ్యాక్టరీలో డబ్బులు దొంగతనం చేసింది నువ్వే అని మాకు తెలిసింది, మర్యాదగా మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయి, లేదంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వం, నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. దాంతో రమ్య ఆ ఫ్యాక్టరీ ఓనర్ ని చూసి మీరు అడిగినట్లే మీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఆ ఫ్యాక్టరీ ఓనర్ ని మరియు డిఎస్పీని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత రమ్య తను ఎప్పట్లాగే డైలీ వెళ్లి జిమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ ఆ జిమ్ దగ్గరికి వెళ్లి ఆ రమ్య బయటికి రాగానే తనను చంపాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత అక్కడ వర్కౌట్ చేసుకుని రమ్య బయటికి వస్తూ ఉంటుంది. ఆనంద్ వెంటనే ఆ రమ్యను చంపడానికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కారు వచ్చి ఆనంద్ని గుద్దడంతో ఆనంద్ అక్కడికక్కడే చనిపోతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మూవీ స్టార్టింగ్ లో రమ్యని ఎవరో పొడి చేశారు కదా, ఈ బ్యాచ్ లో 4 చనిపోయారు, మరి రమ్యని ఎవరో పొడిచారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడే మూవీలో ట్విస్ట్ రివీల్ అవుతుంది.
ఆనంద్ తన ముగ్గురు ఫ్రెండ్స్ చనిపోయిన తర్వాత ఆనంద్ వెంటనే మదురైకి వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్స్ అయినటువంటి శత్రు మరియు సునీల్ ని కలిసి నా ముగ్గురు ఫ్రెండ్స్ చనిపోవడానికి కారణం రమ్య, ఇప్పుడు నేను ఆ రమ్యని చంపడం కోసమే బెంగళూరుకి వెళుతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న వాళ్ళు కూడా నువ్వు ఒక్కడే వెళ్ళడం నీకు ప్రమాదం, మేము కూడా నీతో పాటు వస్తాము అని అంటారు. అయితే ఆనంద్ మాత్రం వాళ్ళను చూసి మీరు ఆల్రెడీ నాకు ఒకసారి సహాయం చేశారు, కానీ దానికి నేను ఇంకా మీకు డబ్బులు ఇవ్వలేకపోయాను, ఆ విషయంలో మీరు నన్ను క్షమించండి, నేనే వెళ్ళి ఆ రమ్యాని చంపేస్తాను అని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పి ఆనంద్ వెంటనే బెంగళూరులో ఉన్న రమ్యాని చంపడానికి బయలుదేరి వెళ్తాడు. అయితే శత్రు మరియు సునీల్ మాత్రం ఆనంద్ ఒక్కడే వెళ్లడం ప్రమాదం, తనకు రక్షణగా మనం తనకు తెలియకుండానే బెంగళూరుకి వెళ్ళాలి అని ఆనంద్కి చెప్పకుండా శత్రు మరియు సునీల్ కూడా బెంగళూరుకి వచ్చేస్తారు. ఆ తర్వాత శత్రు మరియు సునీల్ ఈ ఆనంద్ మరియు తన ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు, మనకి చాలా సపోర్ట్ గా ఉన్నారు, ఆనంద్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మనకు కూడా ఫ్రెండ్సే, ఆనంద్ ఫ్రెండ్స్ ని చంపిన రమ్య మనకు కూడా శత్రువే అంటూ శత్రు మరియు సునీల్ వెళ్లి ఆ రమ్యని చాలా ఘోరంగా హత్య చేసి చంపేస్తారు. ఆ తర్వాత శత్రు మరియు సునీల్ మదురైకి వచ్చి అక్కడ ఆనంద్ బ్రతికి ఉన్నప్పుడు ఇక్కడ బ్యానర్ కట్టాలి అనుకున్నాడు కదా, అక్కడ 6 మంది ఫొటోస్ కలిపి ఒక బ్యానర్ ని వేస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.